ప్రముఖ సినీ నటుడు మహేష్ బాబుకు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ తాజాగా నోటీసులు జారీ చేసింది. ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఆయనకు ఈ నోటీసులు అందాయి. మెస్సర్స్ సాయి సూర్య డెవలపర్స్ సంస్థను మొదటి ప్రతివాదిగా, ఆ సంస్థ యజమాని కంచర్ల సతీష్ చంద్రగుప్తను రెండో ప్రతివాదిగా, ప్రచారకర్త అయిన సినీ నటుడు మహేష్ బాబును మూడో ప్రతివాదిగా చేర్చుతూ వినియోగదారుల కమిషన్లో ఫిర్యాదు దాఖలైంది. రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కోర్టు సినీ నటుడు మహేష్ బాబుకు నోటీసులు జారీ చేసింది. ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన కేసులో ఆయనను మూడో ప్రతివాదిగా కోర్టు చేర్చింది. ఈ కేసులో మొత్తం 3 ప్రతివాదులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. కోర్టు పంపిన నోటీసులు అందిన తర్వాత వారు వ్యక్తిగతంగా లేదా న్యాయవాదుల ద్వారా హాజరు కావచ్చని పేర్కొంది. ఓ మహిళా డాక్టర్, మరో వ్యక్తి కలిసి కంచర్ల సతీష్ చంద్రగుప్త మాటలు నమ్మి బాలాపూర్లో ఒక్కో ప్లాటు కొనుగోలు చేయడానికి 34,80,000 చెల్లించారు. అన్ని అనుమతులు ఉన్నాయని, మహేష్ బాబు ఫోటోతో ఉన్న బ్రోచర్లోని వెంచర్ ప్రత్యేకతలకు ఆకర్షితులమై ప్లాట్ల కొనుగోలుకు డబ్బు చెల్లించినట్లు తెలిపారు. తమ డబ్బు తిరిగి ఇవ్వమని కోరగా రెండో ప్రతివాది అతి కష్టం మీద కేవలం 15 లక్షలు మాత్రమే వాయిదాల్లో తిరిగి ఇచ్చారన్నారు. మిగిలిన డబ్బు తిరిగి ఇవ్వడంలో రెండో ప్రతివాది జాప్యం చేస్తూ మొహం చాటేయడంతో మిగతా డబ్బును తిరిగి ఇప్పించామని వినియోగదారుల కోర్టును ఆశ్రయించినట్లు బాధితులు తెలిపారు. తాము రెండో ప్రతివాదికి పైకం చెల్లించినట్లు కోర్టుకు నివేదించారు. ताज़ा तरीन वीडियोस के लिए आप हमारे चैनल को सब्सक्राइब करें और देखते रहें पैगाम टीवी। पैगाम टीवी, आवाज़ आपकी।